హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. టుడే టాపిక్ ఈజ్ క్రోనోస్ ఫార్మాలో మనకి వాల్కే ఎంట్రీస్ ఉన్నాయి. దాంట్లో మన ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్, మేనేజర్ తర్వాత ఈ వీటి గురించి ఈ డిజిగ్నేషన్ ఉన్న వాళ్ళకి క్యూఏ డిపార్ట్మెంట్లో మనకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. వీటి గురించి మనకి ఒక టాపిక్లోకి వెళ్ళే ముందు మనకి ఇంటర్వ్యూలు ఎప్పుడు ఉన్నాయి, మన డిజిగ్నేషన్ ఏం కావాలి, తర్వాత క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అనే దాని గురించి క్లియర్గా వెళ్దాం. క్లియర్గా వెళ్ళే ముందు మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. చూడండి, టాపిక్లోకి వెళ్దాం. డేట్ వచ్చి January 25th మార్నింగ్ 9:30 AM to 5:30 PM వరకు ఉంటాయి. వెన్యూ వచ్చి మనకి జాబ్ ఇంటర్వ్యూ ఎక్కడ నిర్వహిస్తారంటే జూబ్లీ హిల్స్ రోడ్, మాదాపూర్, హైదరాబాద్లో నిర్వహిస్తారు, తెలంగాణలో. కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు, HR నెంబరు 7337445197. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 5 to 9 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. జాబ్ లొకేషన్ హైదరాబాదు. మనం ఈ కంపెనీకి కావాల్సిన వాళ్ళు రెస్పాన్సిబిలిటీస్ ఏమి అడిగారంటే త్రూలీ అండర్స్టాండింగ్ ది SOPs అండ్ కంపెనీ ప్రాసెస్ అండ్ పాలసీస్. దీనికి మనకి ఈ జాబ్ కంపెనీస్ మనకి ఏం అడిగారంటే ఈ త్రూలీ మన SOPs కానీ కంపెనీ ప్రాసెస్ వాటి గురించి పాలసీస్ గురించి మనకి తెలిసేది, వాటి గురించి నాలెడ్జ్ అనేది ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్. ప్రొవైడ్ ప్రాపర్ గైడెన్స్ అండ్ క్వాలిటీ ఇష్యూస్ ఇన్ ద ప్రాసెస్ డెవలప్మెంట్ టీంలో గైడెన్స్ మనం వాటితో ఫాలో అవ్వాలి. తర్వాత R&D, FRD వీటి డాక్యుమెంట్స్ మనకి వీటి గురించి ఆల్రెడీ తెలిసేసి ఉండాలన్నమాట. తర్వాత ప్రాసెస్ చేంజ్ ప్రపోజల్స్ అండ్ ప్రొవైడ్ గైడెన్స్ ఇన్ చేంజ్ ప్రపోజల్స్ వీటి గురించి కూడా మనకి తెలిసి ఉండాలి. తర్వాత QOs గురించి తెలిసి ఉండాలి. అంటే మనకి వాటి గురించి నాలెడ్జ్ అని ఉంటే ఈ ఇంటర్వ్యూకి అనేది మనకి ప్రాపర్గా మనకి చేయవచ్చు అనమాట. ఇంటర్నల్ ఆడిట్ చేస్తారు కంపెనీలోనే. ఇంటర్నల్ ఆడిట్లు ఉంటాయి, వాటి గురించి కూడా మనకి ఆడిట్లు ఎలా చేస్తారు ఏంటి దాని గురించి కూడా క్లియర్గా తెలియదు అనమాట. ఆల్ ద డాక్యుమెంట్ ప్రొసీడర్స్ గురించి కూడా తెలిసి ఉండాలి. తర్వాత ఓవరాల్ క్వాలిటీ అండ్ ఆర్గనైజేషన్, ఓవరాల్గా రెస్పాన్సిబిలిటీస్ ఏమైనా ఓవరాల్ క్వాలిటీ అండ్ ఆర్గనైజేషన్ గురించి కూడా తెలిసి ఉండాలి. క్యూఓ రిసోర్సెస్ అండ్ గివ్ దెమ్ అప్రూవల్స్, క్యూఓ రిసోర్సెస్ గురించి దెమ్ అప్రూవల్ ఎలాగ ఇవ్వాలి ఏంటి దాని గురించి కూడా తెలుసు. ఈ క్యూఓ డిపార్ట్మెంట్ మొత్తం వాటి గురించి అని మొత్తం తెలిసి అనేది ఉండాలి. OOS గురించి, OOTs గురించి, కాపా గురించి. కాపా అంటే తెలిసిందే కదా, కరెంట్ యాక్షన్, PINT యాక్షన్. దాని గురించి కూడా మనకి తెలిసి ఉండవు. OOS అంటే అవుట్ ఆఫ్ స్పెసిఫికేషన్. ఇలాగా QMS డాక్యుమెంటేషన్ గురించి కూడా ఈ మన వాళ్ళు ఎలాగ మన ప్రొడక్షన్ ఎలా చేస్తారు, ప్రొడక్షన్లో మనం క్యూఓ సంబంధించి మనం ఏం చేయాలి, వాళ్ళకి ఎలాగ మనం గైడెన్స్ ఇవ్వాలి, ప్రతి ఒక్కటి కూడా ఈ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ. వీటి గురించి అని తెలుసుంటే వాళ్ళు వీటి మీద మనకి ఇంటర్వ్యూలో నిర్వహించినప్పుడు మనం తర్వాత మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఏంటంటే తర్వాత యాక్టివిటీస్ బేస్డ్ ఇన్ నీడ్ ఏజెంట్స్ అండ్ హెడ్గా ఇస్తాడు యాక్టివిటీస్ బేస్డ్ మీద. దాన్ని కూడా మనం లీడ్ తీసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్. ఇలాగా క్వాలిఫికేషన్ ఏముంటుంది అంటే M.Pharm, తర్వాత PhD ఇన్ ఫార్మసీ, MSc విత్ మినిమం ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ 5 to 9 years ఇన్ ఫార్మాస్యూటికల్ డెవలప్మెంట్లో 5 to 9 years ఎక్స్పీరియన్స్ MScలో ఉండాలంట. ఓకే ఫ్రెండ్స్. M.Pharm వచ్చేసి క్వాలిటీ ఎష్యూరెన్స్. మళ్ళీ సపోర్ట్ ఇన్ టెక్నికల్ ట్రబుల్ షూటింగ్ అండ్ రూట్ కేస్ ఐడెంటిఫికేషన్, ఇన్వెస్టిగేషన్, కరెక్టివ్ యాక్షన్ అండ్ ప్రివెంటివ్ యాక్షన్ పర్టైనింగ్ టు ప్రొడక్ట్ డెవలప్మెంట్ అండ్ అదర్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్. వీటికి కూడా మనకు తెలిసి ఉంటే వీటికి ఇంటర్వ్యూలు కూడా ఇస్తారు. రోల్ వచ్చేసి ఏముంటుందంటే R&D డిపార్ట్మెంటు. తర్వాత ఇండస్ట్రీ టైప్ వచ్చేసి ఫార్మాస్యూటికల్ అండ్ లైఫ్ సైన్స్. డిపార్ట్మెంట్ వచ్చేసి R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి మనకి ఫుల్ టైం పర్మనెంట్గా ఉంటుంది అనమాట ఈ జాబ్ వచ్చేసి. రోల్ కేటగిరీ వచ్చేసి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ అదర్స్ కూడా ఉన్నదన్నమాట. ఎడ్యుకేషన్ వచ్చేసి మనకి MSc, తర్వాత MSc సైన్స్, M.Pharm ఇన్ M.Pharm,
ఫార్మసీ ఉండాలన్నమాట. ఎంఫామ్లో ఫార్మసీ చేసి ఉండాలి. ఎంఎస్లో సైన్స్ చేసి ఉండాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇలాగా మనకి ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా ఉంది. దీన్ని చూసి మీరు ప్రతి ఒక్కరు కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వరు. మనకి కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు. ఈ కాంటాక్ట్ నెంబర్ కానీ మీకు కాంటాక్ట్ అయితే వాళ్ళు రెస్పాన్స్ అవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.